ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యం చూద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని కదా అనుకొనెను. అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ లహోయిరాయి అని పేరు పెట్టబడెను. అది కాదేశునకు బెరేదకునకు మధ్యనున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇంతవరకు ప్రతి క్రమంలో మీరు తోడైండి చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యము ద్వారా ప్రభువా నీవే నాతో మాతో మాట్లాడండి. లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన సంగతులు ఏమవుతున్నాయో, మాకు అవసరమైన ఏమిటో ప్రభువా నీవే నీ గొప్ప కార్యాలు జరిగించే నిమిత్తమై మాతో మాట్లాడండి. అడ్డగించ చూస్తున్న ప్రతి దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, లేదా ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న దేవి దేవతలు దేవుళ్ళు, లేదా కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు కానీ మరి ఇతర శక్తులు ఏమున్నా సరే కనపడకుండా వాటి ప్రభావంతో నేస్తున్నాము. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నా, లయపరుస్తున్నా. బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యంలో జరిగించమని అడ్డగించ చూస్తున్న ప్రభా సమస్త కీడు తొలగిపోనుగా. ఈ ప్రాంతాన్ని, ప్రజలను, సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకో. అన్ని విధాలు, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని నీ పక్షం వహించిన మీ దాసుడు బలహీనుడు ప్రభా. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. కృపతో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞా అతిక్రమాలు దేవా ఒప్పుకున్నాను, క్షమించండి. సమస్త విషయాల్లో కృపను గురించి సిలువ రక్తాలను కడిగి పవిత్రపరిచి హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టు. నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడు. ఇర్మియా 1:9-10-18 కృప నాకు దాచేయాలి. అన్ని విధాలు, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని బలమైన నీ సన్నిధి ఇక్కడ ఉంచము. మా చుట్టూ సిలువ రక్తపు కంచెని, రక్షణ కంచెని, అగ్ని కంచెని, దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కాలు ఉంచు. నీ చేతిని దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 నువ్వే అగ్ని కంచెవేమిటో ఈ మహిమేఘాన్ని ఇక్కడ ఆవరింపచేసి సొలొమోను ప్రార్థించగా, బలులు అర్పించగా, అయా ఇదిగా మందిరము నీ ప్రభావంతో నింపబడింది అన్నట్లుగా అలాగ ప్రభావం ఇక్కడ దిగి వచ్చును కాక. ఈ ప్రాంతం అంతటా ప్రభావం ఉండును కాక వేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించను. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న వారి దేవా ఇదిగో వారున్న చోట ఆ స్థలం, ఆ ప్రాంతం కూడా గొప్ప నీ ప్రభావంతో నింపబడును గాక. అది అనుభవించుదురు గాక. అలాగనే సునాములో జరుగును గాక. కృప చూపి సహాయం చేయండి. యేసయ్య నామంలోని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న మాట, ఒక పల్లవి చరణం పాడుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను
మరి ఏదైనను రాజా, జగమెరిగిన నా యేసు రాజా. సియోను షాలేమో మన నిత్య నివాసము, చెరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగియుందునే. సియోను షాలేమో మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా. దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహింపరుచుకుంటూ నిన్ను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఈ ఆరాధన నీకు అప్పుడు నీ పాదాలు సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో ఒక సందర్భం ఏంటంటే, అబ్రహాము దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు ఆమెను చూసి, అంటే అబ్రహాము యొక్క భార్యను చూసి, ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పని ఆమె మీద మోజు పడి, ఆ రోజుల్లో మరి ఫరోకి మరి స్త్రీ వ్యామోహం ఎక్కువ అటుకుంటా, మరి అక్కడ చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేరు రాజుగారి చేత మెప్పు పొందాలని ఉంటారుగా కొంతమంది బ్యాచ్. ఈమెను చూడంగానే ఇక ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అబ్రహాంకు డౌట్ వచ్చి, అమ్మాయి తేడాగా ఉంది మొత్తానికి, వీళ్ళ కాడ అసలు దేవుని భయం ఉన్నట్లేదు, నన్ను మొత్తానికి చంపేస్తారు నిన్ను బట్టి, ఎందుకంటే నువ్వు చక్కగా ఉన్నావు కాబట్టి నేను నీ అన్ననని చెప్పు అంటాడు. ఇంకా ఆడు చాలా వాదులాట అయి ఉంటుంది. చివరికి అబ్రహాము శారమ్మని ఒప్పించాడు, నన్ను నీ అన్నగానే చెప్పు, ఇక్కడ దేవుని భయం లేదు వీళ్ళకి, అది నాకు అర్థం అవుతుందని చెప్పాను. ఆ తర్వాత ఇక రాజు ఇక అనుకుంటానే ఉన్నారు, వచ్చారు వీళ్ళు మొత్తం కలిసి నా భార్యను దేశపోతారు అనుకుంటానే ఉండవు. ఈ లోపల ఆ అమ్మాయిని తీసుకొని, అంటే శారమ్మను తీసుకొని పోవటం, ఫరో ఎదుటి పెడతాం, అయ్యగారు అసలు మామూలు అందగత్తె కాదు అది ఇది అని చెప్పి అనుకోవటం. చివరికి కొన్ని రోజులు ఉందామాడ. కట్ చేస్తే చేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుడు వచ్చి వాళ్ళని మొచ్చాడు. ఎవరిని? శారమ్మను తీసుకొని పోయిన వాళ్ళు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఎవరైనా బలాత్కారంగా తీసుకున్నారు, లేదంటే లాక్కున్నారు, లాక్కోవాలని చూస్తున్నారు, ఇంకేదో చేయాలనుకుంటున్నారు అనుకుంటే, అబ్రహాం పక్షంగా కదిలిన దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా కూడా కదలటానికి సంసిద్ధత కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. తన బిడ్డల విషయంలో ఎవరు ఏదైనా తొందరపడి నోరు జారినా కానీ ఒప్పుకోడు. నోరు జారితేనే ఒప్పుకోలే. ఫరో అన్నాడు మోషే, అసలు యెహోవా ఎవడు అని వదిలిపెట్టిండా, మొచ్చితే దెబ్బకు బిగుసుకొని చచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చేసరికి దావీదు చేసిన ఉపకారాన్ని బట్టి
వాళ్ళ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు ఆకలి దప్పులతో ఉంటే పలానా నాబాల్ అనేవాడు ఉండగదా, వాడి దగ్గర పోయి దావీదు ఇలా అడుగుతున్నాడని చెప్పండి, ఇవ్వకపోతే నెక్స్ట్ నేను ఏం చేయాలో చూసుకుంటానండి. సరే అని చెప్పని వస్తే ఆ వచ్చిన వాళ్ళని అసలు దావీదు ఎవడు అండు, నోరు జారినందుకు. మోషే దగ్గరకు ఉన్న దావీదు ఎవడు అని చెప్పనగానే దావీదు ఎదురు వచ్చానే ఉండవు. ఈ కబురు అందింది దావీదుకి, ఇట్టండయ్యా పలానా నువ్వు పంపించినవాడు. సరే అని చెప్పని ఎదురు కత్తులు తీసుకొని వస్తూ ఉండు. ఈ లోపల సుబుద్ధి గల అబిగయీలు ఏం చేసిందంటే సంగతి తెలుసుకొని ఎదురుపోయి సాగిలు పడదు. అయితే ఆ ఇంటి మొత్తాన్ని దేవుడు నాశనం చేయటానికి పూనుకున్న దావీదు ద్వారా. కానీ సుబుద్ధి గల భార్య అయి ఉంది అబిగయీలు. ఏమో ముందు పోయి ఎదురు వెళ్ళిపోయింది హడావుడిగా. దావీదు అడిగిన సరుకులన్నీ వెనకాల వస్తున్నాయి. ఏమో ముందు పోయి దావీదు అల్లంత ఉండగానే సాగిలు పడింది. సాగిలు పడుతుంటేనే ఇక ఈ దినము నీ వంశంలో ఎవడు మగవాడు అనేది బతకకుండా చేయాలని వస్తున్నా నేను. అయితే దేవుడు నిన్ను పంపించి ఆపాడు కాబట్టి నీకేం కాదు వెళ్ళాడు. మన జీవితాల్లో లేదంటే కుటుంబం మీద కానీ పిల్లల మీద కానీ వ్యాపారం విషయంలో కానీ ఇక ఏ కోణంలో నుంచి ఉపద్రవం వచ్చి పడుతున్నా, బుద్ధిహీనంగా నోరు జారిన దాన్ని బట్టి ఏ కోణంలో ఉపద్రవం వచ్చి పడుతున్నా ఎవరో ఒకరు పోయి అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి మనం సేఫ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అబిగయీలు వల్లే మనం కూడా ఎవరన్నా ఏదైనా తొందరపడి నోరు జారితే దేవునికి మధ్యలోకి మోషే వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో అడ్డుపడ్డట్టు ఈ అబిగయీలు పోయి దావీదుకు మధ్యలో వెళ్ళిపోయి అడ్డుపడి సాగిలి పడయ్యా క్షమించు, సాష్టాంగ పడిపోయింది. అల్లంత దూరం ఉండగానే కాళ్ళ మీద పడ్డట్టుగా క్షమించు క్షమించు క్షమించు. చివరికి ప్రభు కృపను బట్టి ఆ కుటుంబం అంతా తప్పించబడింది. ఈ సంగతి అప్పుడే చెబుదాం అనుకుంటే నాబాల్ అనేవాడికి అప్పుడే చెబుదాం అనుకుంటే వాడు బాగా మత్తుగా ఉండవు, మొగుడే మత్తుగా ఉంటే తెల్లారి చెబుదాంలే అని చెప్పని. మనం చెప్పే విషయాలు కూడా కొన్ని విషయాలు వివేకం కలిగి వేచన కలిగి భార్యాభర్తలైనా కానీ తల్లిదండ్రులు కానీ లేదంటే తోడబుట్టిన వారు కానీ సేవ విషయంలో సంఘబిడ్డల విషయంలో కానీ వివేకం కలిగి ప్రత్యుత్తరం ఇచ్చితే అప్పుడు ఉపద్రవం నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. అంటే ఎదుటి వ్యక్తులను కూడా మనం సంపాదించుకోగలుగుతాం. ఇక అట్ట కాకుండా మూర్ఖంగా నోటికి వచ్చిన మాట తీసుకెళ్ళి అవతల వ్యక్తికి అందిస్తే దాని ద్వారా చాలా నష్టపోతాం. మనం ఆల్చి తూచి అంటే అందుకే అన్ని విషయాల్లో తిమోతి పత్రికలో మాట ఉంది, అన్ని విషయాల్లో నీకు వివేకం కలుగును కాకనే 2 తిమోతి 2:7 ఆ మాట ఉంది. ఆ కృప పొందుకుంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏందన్నది ఎమ్మటనే అర్థమైపోద్ది. ఈ అబిగయీలు తెల్లారిన తర్వాత భర్తకు చెబితే ఆ వార్త విని చచ్చాడు గుండె బిగుసుకొని. మన విషయంలో ఎవరైనా నోరు జారి మాట్లాడితే ఒప్పుకోడు దేవుడు, రోషం గల దేవుడు అన్నమాట. ఇక్కడ అబ్రహాము శారమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోతే అబ్రహాం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శారమ్మ ఆడుంది. కానీ దేవుడు కదిలి వాళ్ళ మొత్తాన్ని మొచ్చిండు. ఎందుకు ఈ పని చేసావు, నీ చెల్లెలని ఎందుకు చెప్పావంటే ఇక్కడ బొత్తిగా దేవుని భయం లేదండి, ఒకటే మాట. బొత్తిగా దేవుని భయం లేదు ఇక్కడ. దేవుని భయం లేదు కాబట్టి అందుకే నా భార్య అందంగా ఉంది కాబట్టి తన్ను బట్టి నన్ను చంపుతారని ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఓ అమ్మ ఎంత కీడు తెప్పిటా నువ్వు ఆ కారణం అని చెప్పని ఇదిగో నీ భార్య నువ్వు తీసుకుపోయాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన స్థలంలోకి పోయినా దేవుని కాపుదల ఉంది. మనం అప్పుడప్పుడు తొందరపడి అడుగులు వేసే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో కూడా ప్రభు కాపుదల ఉంటుంది. ఎందుకంటే భయంకరమైన ఆ కీడులో నువ్వు పడిపోకుండా, శారమ్మ విషయంలో ఏమైంది, ఆమె అందంగా కనపడంగానే రాజుగారికి చెబుతున్నారు పోయి, అయ్యా అంత అందం ఇంకెవరికి లేదయ్యా, చాలా సౌందర్యం వచ్చాయని చెప్పాను. చివరికి కట్ చేస్తే దుమ్ము తన్నులు పడ్డాయి వాళ్ళకి.
ఏంది దుమ్ము దుమ్ము తన్నులు పడ్డాయి అన్నమాట. ఇక్కడ ఆ రాజు ఏం చేశాడంటే శారమ్మను పంపిస్తా ఒక సంచి కూడా ఇచ్చి పంపించిండు. ఆ సంచి పేరే హాగరం. కొన్నాళ్ళు బాగానే నడిచింది, పరిగెత్తిగా బాగానే ఉంది. ఆ శారమ్మ ఏ పని చేస్తే ఆ పని చేస్తా బాగా దాసిగా పని చేస్తూనే ఉంది. ఇక ఉండి ఆమె కింద పని చేయటం ఇష్టం లేక ఇక పారిపోవటానికి ప్రయత్నం చేసిందనమాట. ఇక పారిపోతా ఇక ఎక్కడి దాకా పారిపోయిందంటే చూద్దాం. శారమ్మ దగ్గర నుంచి పారిపోవడానికి అసలు కారణం ఏంటంటే శారమ్మ దగ్గరుండి ఒక పొరపాటు చేసింది. నాకు ఎడుగు పిల్లల్ని ఇట్లేదు దేవుడు, ఇదిగో నువ్వు మా ఆయన దగ్గరకు పోయి కాపురం చేయి, నాకు పిల్లల్ని ఇస్తాడు, వాళ్ళే నా పిల్లలు అనుకొని తొందరపాటు అడుగనమాట. మన జీవితంలో కూడా ఇలాంటి తొందరపాటు అంటే పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదేమన్నా అందరితో తెగిపోయిందా? తెగిపోవాలా? ఆనాడు 2000 అంటే యేసు ప్రభు వారు వచ్చిన కాడి నుంచి ఇది 2025వ సంవత్సరం కౌంట్ చేయబడుతుంది. మరి అంతకుముందు అబ్రహాం గారి కాడి నుంచి అటు 2000 సంవత్సరాలే అంటున్నారు బైబిల్ పండితులు. ఏదన్నా కానీ 4000 సంవత్సరాల పైచిలుకు నుంచి ఈ హాగర్ వల్ల వచ్చినటువంటి పిల్లలు, ఆ పిల్లగాడు ఎవరంటే ఇష్మాయిలు. ఆ ఇష్మాయిల్ని దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు అన్నాడు, నీ భార్య అయిన శారా చెప్పినట్టుగా హాగరు ఆమె బిడ్డ విషయంలో చెయ్యండు. అదేంది ప్రభు, నా బిడ్డలే కదా వాడు నా బిడ్డే కదా అంటే, అయితే కావచ్చు. ఎందుకు ఆ పని జరిగిందంటే వీడు తొందరపడి ఏం చేశాడంటే ఇష్మాయిల్ అనేవాడు ఇస్సాకును హేళన చేయటం ఎలా పడితే అలా మాట్లాడటం చేస్తూ ఉన్నాడు. ఇది శారమ్మకు ఓర్చుకోలేక వాడిని నుంచి పంపిస్తావా లేదా, వాళ్ళని అసలు ఎక్కడి నుంచి ఉంచొద్దు, తోలేసే బయటకు అంటారు. అబ్రహాం కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకొని అడిగితే, ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అన్నాడు, నీ భార్య చెప్పినట్టుగా ఆ హాగర్ను వాళ్ళని పంపించేసి. అయితే అతనులో నుంచి ఆ ఇష్మాయిల్లో నుంచి 10 మంది రాజులు బయటకు వస్తారు. అతను కూడా నేను వదిలిపెట్టను, అతనికి కూడా నేను తోడే ఉంటాను, అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ భార్య చెప్పినట్టు పంపించేశాను. అయితే ఇక్కడ మొదటిగా జరిగిన సందర్భం ఏంటంటే ఇష్మాయిల్ని కన్న తర్వాత ఈ ఇష్మాయిల్ అనేవాడు ఇష్మాయిల్ని బట్టి, లేదంటే హాగరు గర్భం దాల్చిన దాన్ని బట్టి అబ్రహాంతో శారమ్మ వాదులాట పెట్టుకుంటా మరో పక్క హాగర్ని హింసలు పెడుతూ ఉంది. నా ఉసురు నీకు తగులుద్ది అంటది. అదేమంటే శారమ్మ, ఎందుకు హాగర్కి ఏమో గర్భం దాల్చింది, నేనేం గర్భం దాల్చలేదు అంటే, నువ్వే నాకు కావాలని పిల్లల్ని ఇట్లేదని భర్త మీద సనగటం మొదలుపెట్టింది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు ఉన్నా కానీ పక్కనోడి మీద నడచడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఏంది అబ్బాయి నేను ఆల్ పర్ఫెక్ట్ అంటారు. అరే చేసిందంతా నువ్వే బుద్ధిహీనంగా చేసిన పనులన్నీ చేసి చివరికి ఇప్పుడు నా ఉసురు నీకు తగులుద్ది అంటే ఏంది ఆ మాట అసలు? అబ్రహాం అడిగిండా, శారా ఆగరింది నాకు గెలిచి వస్తుంది, పిల్ల బాగా మంచి వయసు మీద ఉంది, బాగా ఒళ్ళు కలిగి ఉంది, చూడటానికి బాగా రమ్యంగా అందంగా ఉంది,
నేను ఉండలేకపోతున్నానే, దాన్ని నాకు అని చెప్పాను. అబ్రాహం అడిగిండా? ఏం అడగలా. నీకు నువ్వు చేయొచ్చు నిర్ణయం. ఇప్పుడు ఏదైనా తేడా పడంగానే నేను కాదు నువ్వు చేసిన దాన్ని బట్టి ఎట్టయిందని. ఉన్నది ఉన్నట్టు తప్పు దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడా అన్నా. నీ స్వరం విని ఆకులు చెట్ల పొదలు దాక్కున్నాయి, చెట్ల చాటు దాక్కున్నాను. నేను దిగంబరిని అయి ఉంటిని కనుక అన్నాడు. అసలు నువ్వు దిగంబరు అని చెప్పింది ఎవడురా నీకు అన్నాడు. కయ్యను మీ తమ్ముడు ఎక్కడంటే మేము మా తమ్ముడికి నేను కాపులైంది అన్నాడు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుని అడిగితే ఈనాడు ఈ జన్మత కర్మత అనే పాపం నెత్తి మీద పడి ఆ పాపం యొక్క లక్షణాలు రక్తంలో ఉండి దాన్ని బట్టి ఇక ఆనాడు మన పెద్దలు చేసిన పొరపాట్లకు తగ్గట్టుగా ఈనాడు కూడా మనం ఏదో కోణంలో ఏదో ఒక రీతిగా రక్తంలో ఉన్న లక్షణాలు అవి ఆ పొరపాటు చేస్తాను. చివరి కట్ చేస్తేనే ఆ పొరపాటు నువ్వు చేసిన నిర్ణయాన్ని బట్టి ఇంత నష్టం జరిగింది, నువ్వు చేసిన దాన్ని బట్టి అదే కనుక నువ్వు కరెక్ట్గా నడితే ఇవన్నీ ఉండేవి కావుగా అంటే మరి నువ్వు చేసిన నిర్ణయాలు కూడా ఉంటాయిగా. మనం ఒకళ్ళు ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు కొన్ని విషయాలు యథార్థంగా ప్రశ్నించినప్పుడు తప్పేం లేదు. నువ్వు కూడా తేడాగుంటూ ఎదుటి వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడు ఎట్లా ఉంటుంది. నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఆ అక్క భర్త లోకంలో కోళ్ళ పందాలు, పేకాట, నంబర్లాట ఆడుతాడు. నేను ఎప్పుడన్నా పోయినా సరే పిల్లల్ని కొడుకుని వీళ్ళంతా అరుస్తూ ఉంటాడు. అయ్యా ఇంటి యజమానుడు కరెక్ట్గా ఉంటే ఇదంతా బాగానే ఉంటుందని ఎన్నంతసేపు వింటాడు. సప్పని లేచి అక్కని అనడం మొదలు పెడతాడు నా కళ్ళ ముందే. ఓ అమ్మ ఇదంతా ఎందుకు నేను చెప్పాను, లేనిపోయింది ఈ అమ్మాయిని తన్నిస్తున్నాను నేను అని చెప్పాను అనుకోను. చివరికి కట్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఆయన కొడుకే ఆయన మీద తిరగబడి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కొడుకే ఆయన మీద తిరగబడటమే కాదు, ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఎట్టయితే ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం చేస్తుండో అదే జీలు కొడుకులోకి వచ్చింది. పేకాట అంటున్నారు, ఏయో రకరకాలుగా ఉంటున్నాడు అని చెప్పని అక్క చెప్పి ఏడుస్తూ ఉంది. నా కుమారుని రాని మాకు ఇంట్లో అని చెప్పని ఈ అక్కతో గొడవ పెట్టుకున్నాడు. మరి నిన్ను కూడా రానియకూడదుగా. ఇప్పుడు నువ్వు సరిగా ఉంటే నువ్వు సక్రంగా అన్ని పరిస్థితులు చక్కబెడితే వాడు అట్ట తయారవ్వడం. ఎట్ట ఉందంటే తప్పు చేసింది శారమ్మ, ఇప్పుడు ఈయన తప్పు చేసి పిల్లగాడి మీద భార్య మీద తిరగబడతాం అన్నమాట. అట్లానే మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో తెలిసి మనం పొరపాట్లు చేసి తర్వాత పక్కన వాళ్ళ మీద రాళ్ళు వేయటం అనే సెక్షన్ మొదలైంది. నేనంటాను ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే యథార్థతను బట్టి ప్రభువు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే ఏదైతే అది అయింది, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే. నేను ఎట్లనే ఒక రోజు తొందరపడి మా అక్క వాళ్ళ ఇంట్లోనే మా అమ్మని ఆమెకి హృదయంలో లోతైన గాయమయ్యే ఒక మాట మాట్లాడుతూనే మా అమ్మ చాలా బాధపడింది. నా లైఫ్లో ఆమెకు అంతగా గాయం చేసిన మాట అప్పుడే నేను మాట్లాడాను. వాస్తవంగా అయితే నాకు తెలిసి ఇంతవరకు నేను నా తల్లిని గాయపరిచి మాట్లాడిన సందర్భాలు కానీ ఏమీ లేవు, ఆ ఒక్కటి తప్ప. అది కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వాదోపవాదాలు జరుగుతూ సడన్గా ఆ మాట వచ్చింది. అన్న టక్మని ఇక నాకు గుండె పట్టుకుంది. ఇక నా మనసులో నెమ్మది లేదు. మందిరానికి వచ్చి నిలబడ్డా, బాధపడతా చూస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఏం జరిగింది అన్న. ఏమైంది, ఏం జరిగింది అన్నాడు. ప్రభువా ఇట్లా అక్క అమ్మ వాళ్ళు మాట్లాడుతూ వాదోపవాదాలు జరిగాయి, చివరికి అనుకోకుండా సడన్గా ఈ మాట మా అమ్మను మాట్లాడాను ప్రభు అంటే, వెళ్ళిపోయి మీ అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుపోయాడు. ఎక్కడైతే మాట్లాడావో, ఎక్కడైతే ఆ వ్యక్తి ఆమెతో ఇలా అన్నావో ఆడే పోయి ఆ వ్యక్తి అమ్మ పాదాలు పడుకుని క్షమాపణ అడుగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమాపణ అడుగుపో అడుగనగానే సరే ప్రభు అన్నాను. వెళ్ళిపోయి బలిపీఠం దగ్గరకు పోయి బలిపీఠం పట్టుకొని ఏడవాల్సిన కాడికి ఏడ్చా.
నా మనసులో ఉన్నంత భారం అంతా దిగిపోయిన తర్వాత ఇక సాయంకాలం 5 గంటలకప్పుడు ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి నా యథాది ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటూ ఉన్నా. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి తీసుకురావాలిగా పోయాను. అమ్మ రెడీ అయ్యి బయటకు వచ్చానే ఉంది. ఆడ కూర్చోమన్నా, కూర్చుంది. ఇంకా అంతే మోకాళ్ళ మీద నిలబడి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకుంటే అసలు దేవుడితో పగనే వ్యవహారం ఉండదు మనకి. ఆ తర్వాత ఒక అమ్మాయిని తొందరపడి నీ అమ్మ అన్న. అయితే ఆ అమ్మాయి వినలా. తర్వాత నేను ఇక నా మనసు నాకు గుండె కొట్టుకుంటా ఉంది. ఇదిగో తొందరపడి నువ్వు నోరు జారి ఈ మాట అన్నావు అని. ఏమన్నా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొందరపడి నువ్వు మాట్లాడావు ఈ మాట ఈ అమ్మ అన్న. ఇక అంతే. ఆ మాట అని బజారుకి పోయి టీ తాగి మళ్ళీ మందిరం కాడుకొచ్చి మందిరంలో ఎంటర్ అవుతూ ఉన్నాను. అదే సమయంలో ఆ ప్రాంతంలో నా అమ్మాయి ఉన్నప్పుడు ఇక ఇట్రా అని చెప్పని పిలిచి తొందరపడి నిన్ను నీ అమ్మ అన్నాను. నేను వినలేదు, నేను అదేం పట్టించుకోలేదని. నువ్వు పట్టించుకోలేదు, నేను మనసులో అనుకున్నాను నువ్వు పట్టించుకోలేదేమో కానీ దేవుడు పట్టించుకోండు. నా మనసు అంతా గందరగోళంగా ఉంది. ఏంది గందరగోళంగా ఉంది, అమ్మ ఏదో తేడా పడ్డానని చెప్పని నన్ను క్షమించు అని చెప్పని ఇట్నే అడిగి, అప్పుడు ఆ తర్వాత క్షమించు అన్న మాట అడిగిన తర్వాత నా మనసులోకి ప్రశాంతత వచ్చింది. ఇక అమ్మంటే మందిరంలో పోయి ప్రార్థన చేసుకున్నా. నిన్న చంద్రబాబు నాయుడు కాలనీలో ఒక రోజువారీ ముఠా కూలి పనికి వెళ్ళే బండి 9 అప్పుడు అటు తిరగబడదు, లారీ కొట్టి అంతే పోయి పడదు. అది పడ్డదని తెలిసిన తర్వాత ఇక నాకైతే గుండె కొట్టుకుంది, మామూలుగా లేదు. ఓమో వీళ్ళ కోసం వీళ్ళు పోతున్నారన్న సంగతి తెలుసు. అంటే రైతు కూలి పనులు ఇప్పుడు వెళ్తారు. నేను పెరిగిన కాడ అన్ని విషయాలు ప్రార్థన చేయటం అనేది అలవాటు. ఈ సందర్భం కోసం ప్రార్థన చేయలేదేమో నేను. ఓయమ్మో నన్ను క్షమించు ప్రభు, క్షమించు ప్రభు అని చెప్పని ఇక కూర్చొని రేచిరి ఆడటం ఏడుస్తే కూర్చొని ప్రార్థన చేస్తా కూర్చున్నా. ఈ భయం ఎందుకు వచ్చేదంటే, గడిచిన సంవత్సరాల్లో బైబిల్ మిషన్ సభలకి షాలేంరాజు గారు వెళ్తా ఆడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసి వద్దాం, మనం మీటింగ్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పని పోయారు. పోయి చూసి ప్రార్థన ఏం చేసి ఎప్పుడు పోయినా అక్కడ దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం అలవాటు అండి. ఆ సంవత్సరం ప్రార్థన చేయాల. ప్రార్థన చేయకుండా వస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటాను. లేదు ప్రభు సమయం లేదని చెప్పని అంతే బండి లాగించుకొని వచ్చాను. చివరి కట్ చేస్తే ఏమైందంటే ఆ సంవత్సరం ఏర్పాట్లకి వర్షం పడదు. ఆ సంవత్సరం ఏర్పాట్లకు వర్షం పడి ఆ యూనివర్సిటీ ఎదురుగా జరగాల్సిన ఆ కోటాలు ఇక్కడ మందిరంలో పెట్టి జరిగించారు. ఇక అప్పుడు దైవజనుడు కూర్చొని బోరుమని ఏడుస్తా, దేవుడు నాకు చెప్పినా కానీ నేను వెళ్ళి ప్రార్థన చేయలేదు. ఏంటది? దేవుడు నాకు చెప్పినా కానీ నేను వెళ్ళి ప్రార్థన చేయలేదు అని చెప్పని ఏడుస్తా సాక్ష్యం ఇచ్చాడు. అందరూ ఎదుట ఏడుస్తా, నేను తప్పు చేశాను. ఆ మీటింగ్స్ అంటే మన ఒక్కడి ప్రార్థన వల్ల అంత వర్షం ఆగుద్దా అని చెప్పానంటే, ఏమో ఆగొచ్చుగా, నీకు తెలిసేంది. అంటే మనం ఏమనుకుంటాం, నీ ఒక్కదాన్ని ఇచ్చే ఆ చిన్న సహాయం, అది బియ్యం రూపేణ కావచ్చు, లేదంటే ధన రూపేణ కావచ్చు, 10 రూపాయలైనా ఏంది 100 రూపాయలైనా దేవుడు ఒకవేళ మనల్ని ప్రేరేపించి పలానా వ్యక్తికి సహాయం చేయమన్నప్పుడు ఆ సహాయం చేయటం వల్ల దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే, నాకు ముందున్న ఖర్చులు ఉన్నాయనో లేదంటే అయ్యి ఉన్నాయని ఇవి ఉన్నాయని చెప్పని ఏం చేస్తాం, మచ్చటంగా దేవుడు చెప్పిన పని చేయకుండా పక్కన పెడతాం. కాకపోతే అదేం ఆగదు, కొంచెం ఇరుకుగా జరుగుతూ ముందుకెళ్తుంది. అదే నువ్వు ఇచ్చిన సహాయం, దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకొంచెం ఘనంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు అది ఆ ప్రార్థన విషయంలో ఆ మాట చెప్పినప్పుడు అది నేను తీసుకున్నా. దేవుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇక నడుము బిగించాను. ప్రార్థన చేయకపోతే అక్కడ ఏదో మొత్తానికి కీడు ఉంటుందని చెప్పని ఇక అప్పటి నుంచి ఏదైనా మిస్ అయ్యాను అనుకో, ప్రభు మరొక అవకాశం నేను వెళ్తాను ప్రార్థన చేసుకొని రావడానికి, నాకు సహాయం చేయ ప్రభు అని.
మనం మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్షికోత్సవం అంటే పలకరించి వచ్చా. అది అయిపోయిన తర్వాత ఆ రోజే ప్రార్థన చేయడా మోకరిచ్చాడు. పైకి పోవడానికి ఏం కూటమంతా అయిపోయింది. అనుకోకుండా తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఇంకా అన్నం తిని ఇక పరిచయ టైం అవుతుందని అంతే వచ్చేసా. ఆ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇక అదే బిగుతుంది, అయ్యా నువ్వు చెప్పిన పని చేయలేదు, నన్ను క్షమించు ప్రభు అని. ప్రభు చిత్తమైతే ఈ పూట వెళ్ళి ఆడకు పోయి మోకాళ్ళు వేసి ఆ పరిచర్య కోసం ప్రార్థన చేసిరమ్మా. ప్రార్థన చేసి వస్తే ఒక పని అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంటే మనము చేసే పొరపాట్లు, మనం పొరపాటు చేసి దేవుడి మీద కూడా రాళ్ళు వేస్తూ ఉంటుంది. అంత చేసింది నువ్వేను, నేను అంత యథార్థంగా ఉన్నావో లేదో మనకు తెలియదు. ఇప్పుడు శారమ్మ కూడా హాగరని ఆమెను తీసుకొచ్చి భర్త దగ్గరికి నువ్వు ఏమతో కాపురం చేయి, ఏమ ద్వారా వచ్చే పిల్లలు నా పిల్లలు అని చెప్పింది నువ్వే. ఏదన్నా ఎవరికన్నా ఇదిగో పలానా వ్యక్తిని తెచ్చిపెట్టి ఇతని ద్వారా మనకు సహాయం అందుతుంది ఇట్లా అని చెప్పని మాట్లాడింది నువ్వే. అది గడ్డు సమస్యగా మారంగానే అమ్మో చేసిందంతా నువ్వే, నేను కాదని చెప్పి పక్కన వాళ్ళ మీద రాళ్ళు వేయటం. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే దేవుడు సహాయపడతాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇక్కడ హాగరు ఎప్పుడైతే పిల్లగానికి అందో, గర్భవతి అయిందో, ఇక శారమ్మ ఫ్లోటింగ్ మొదలుపెట్టింది. ఇక నువ్వే చేసింది అంతా అది ఇది అని చెప్పాను. చివరికి భర్త విసిగిపోయి అన్నాడు, ఆ హాగరు నీ దగ్గరే ఉంది, నీకు నచ్చినట్టు చేసుకో దాని విషయంలో అన్నాడు. ఇక శ్రమ పెడతాం మొదలు పెడితే ఆ శ్రమలకు తట్టుకోలేక హాగరు పిల్లగాడిని తీసుకొని ఇక బారిపోవటం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు అంటాడు, హాగరు యాడికి పోతున్నా, దేవుడికి తెలియదు ఆ సంగతి. కాదమ్మా, దేవుడు అన్నాడు, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఆ దూత మళ్ళీ సంతానం గురించి రాస్తూ ఉంది. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, ప్రభు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, దేవుడే దిగి వచ్చి నువ్వు వెళ్ళి మళ్ళీ నీ శారమ్మ దగ్గర యజమానురాల కింద అణిగి ఉండని. మనల్ని ఈరోజు ఒకళ్ళ కింద తగ్గి ఉండమని చెప్పంటే ఉండే వ్యవహారం మనది ఈ రోజులు కావు. ఏంది, హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మనకి తిరిగి వెళ్ళి అని చెప్పకపోయినా, ఫలానా వ్యక్తి చెప్పినట్టు విను, ఫలానా వ్యక్తి దగ్గర ఇట్లా ఉండాలి, నువ్వు ఫలానా ఇంట్లో నువ్వు కోడలివి, ఫలానా ఇంట్లో నువ్వు అల్లుడివి, మీ అత్త చెప్పినట్టు విను, నీ భర్త చెప్పినట్టు విను. ఏంది, నీ భార్య, ఒకవేళ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని చొప్పున భార్య చెప్పినాడు, అబ్రహాంతో కూడా దేవుడు అంటాడు, నీ భార్య అని శారా చెప్పినట్టు నువ్వు వినవయా. హాగర్ విషయంలో, ఆ ఒక్క విషయంలో, మిగతా అన్ని విషయాలు చెప్పాల. దేవుడు ఏదో ఒక విషయంలో చెబుతాడు, దాని విషయం లోబడాలి. లోబడితే మనకు ఆశీర్వాదం. ఇక్కడ శారమ్మ దగ్గర నుంచి శ్రమ పడుతూ పారిపోతున్నటువంటి హాగరు ఓ ప్రాంతానికి రాగానే ఇక అంతా ఏడుస్తా గందరగోళంగా ఉంది. గందరగోళంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అప్పుడప్పుడు ఎటు దోచక ఉన్న పరిస్థితులను బట్టి ఇక ఇక్కడ కాదులే, మనం ఇంకో చాటుకు పోదాం అది ఇది అని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితులు మన ఎదుటి కనపడ్డప్పుడు, లేదంటే మనకి ఇక్కడెక్కడ సహాయం అందట్లేదు అనుకున్నప్పుడు, వేరే చోటకు పోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేయటం కంటే దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడిగి, ప్రభువా నాకు సహాయం చేయి, ఈ సమస్య నుంచి బయటపడతాను, నాకు కృపనివ్వని చెప్పని కనుక దేవుణ్ణి మనం అడగగలిగితే, దేవుణ్ణి మనము
అడగగలిగితే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి గొప్ప కృప పొందుకుంటాం, సహాయం అందుకుంటాం. ఇక్కడ ఈ సమస్యలో ఉన్నప్పుడు హాగరు మొరపెడుతూ ఉంటే దేవుడు గదిలో వచ్చాడు. మన చుట్టూ కూడా ఎన్నెన్న సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే, ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఉన్న స్థితిలో దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కదిలి వచ్చి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు అక్కడ, యెహోవా దూత ఇదిగో, మరియు యెహోవా దూత ఇదిగో, యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది ఇక్కడ మళ్ళీ శపితమైన పరిస్థితులే. అంటే దేవునికి వ్యతిరేకంగా శారము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆల్రెడీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు అయ్యా పాష్ గారు అంటే, ఇక్కడ శారమ్మ చేసిన తొందరపాటు నిర్ణయాన్ని బట్టి హాగరు గర్భం దాల్చడం. అంటే ఇప్పుడు మన జీవితాల్లో కూడా తొందరపాటు ఏదో ఒక వ్యక్తిని తెచ్చి ఆడబెట్టుకోవడం, ఏదైనా సమస్యను తెచ్చిపెట్టుకోవటం, ఆర్థికంగా డబ్బు విషయంలో ఏదైనా సమస్య తెచ్చిపెట్టుకోవటం, అనారోగ్య సమస్య కానీ, పరిచర్లో సమస్య కానీ, ఏదన్నా కానీ ఒకటి తెచ్చిపెట్టుకున్నావు, సమస్య అయితే వచ్చింది. అయితే ప్రభు అంటున్నాడు, ఆ సమస్యను బట్టి, ఆ సమస్య వచ్చిన ఎవరి కారణాన్ని బట్టి సమస్య వచ్చిందో ఆ వ్యక్తితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హాగరు నువ్వు ఆల్రెడీ గర్భం దాల్చున్నావు. అంటే ఈ సమస్య నీ వల్లే వచ్చింది. మనం అనుకోవడానికి, ఇప్పుడు అర్థం అవడానికి, ఈ సమస్య నీ వల్లే వచ్చింది. తొందరపాటు నిర్ణయమో, అప్పుడున్న పరిస్థితులను బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదన్నా కానీ. అయితే దేవుడు అంటున్నాడు, ఈ సమస్య విషయంలో నేను పరిష్కారం చూపిస్తా, నువ్వు భయపడు మాక, నేను చెప్పినట్టు విను దేవుడా, నేను చెప్పినట్టు విను చాలు అంటున్నాడు దేవుడు. ఆ వింటూ ఆ మాట చెబుతున్న తర్వాత హాగర్ అంటుంది, చూచుచున్న దేవుణ్ణి నేను దేవుని చూశాను, నాతో మాట్లాడిన దేవుణ్ణి నేను చూచుచున్న దేవుడవు నీవేనాయని పాట పాడారు. అట్లానే అక్కడ దేవుని దర్శనం కలిగింది ఆమెకి, దేవుని స్వరం వినగలిగింది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తొందరపడి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉండొచ్చేమో, కానీ ఆ నిర్ణయానికి వచ్చిన కీడును కూడా కొట్టివేసి నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. భయపడాల్సిన పని లేదు. మన అవసరతలు ఎన్నో ఉంటాయి. ఆ అవసరతల విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. అలాగనే తొందరపాటు చేసిన నిర్ణయాలను బట్టి వచ్చేటువంటి కీడు ఏదైతే ఉందో దాన్ని నేను ఆశీర్వాదంగా మారుస్తున్నాను. భయపడమాక. అయితే నేను చెప్పినట్టు చేయంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టు మనం ఎప్పుడైతే చేయటానికి పూనుకుంటామో అప్పుడు మిగతా విషయాలు దేవుడు చేస్తాడు. మొత్తం అన్నీ పరిష్కరిస్తాడు దేవుడు. ఇప్పుడు హాగర్ ఏం చేస్తుంది, నువ్వు నా యజమానురాలు నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను ఉండను, ఆ శ్రమ, ఆ వేదన, ఆ పరిస్థితులు నేను చాలుకోనని చెప్పని కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, నేను ఆ భర్త పెడుతున్న టార్చర్ని బట్టి నేను ఇక్కడ ఉండను అని చెప్పని భార్య ఏం చేస్తుంది, పిల్లలను బుట్ట మొత్తం జరితే బయలుదేరుతుంది. కొంతమంది భర్తలు దీంతో నేను ఆగలేనని చెప్పని ఆయన పోయే సత్రము, ఏ రోడ్డు మీద పడుకుంటు, నేను ఆడ భిక్షాటన చేసేవాళ్ళు అడుక్కునే వాళ్ళను ఆపి మరి అడుగుతా, నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఏందని. నేను ఒక అన్నయ్యని అడిగితే, నా భార్య పెద్ద గయ్యాళయ్యా, దాని దెబ్బకు తట్టుకోలేక ఇట్టు వచ్చాను. మీకంటే ఇంకొంచెం ఎక్కువ వయసు ఉంటుంది, 100 ఉన్నాయని చెబుతుంది ఆ తల్లి వయసు. ఏందమ్మా ఎందుకు వచ్చి నువ్వు అడుక్కోవటానికంటే, ఇక్కడే ములకలూరు పక్కన ఊరు. ఎందుకు వచ్చావమ్మా అమ్మ అంటే, నేను అడుక్కొని తీసుకుపోతే నా కోడలు బోబెట్టదయ్యా. అమ్మ అంత దుర్మార్గురాలా అనుకున్నా. రోజు రాగాలని ఆడ కనపడితే అమ్మ చిన్నవా అంట. ఆ మాట చాలుగా ఆ వయసుకి ఇంకేం కావాలా.
మా చిన్నవా అని చెప్పాడు చాలు అసలు అంతకు మించిన సంతోషం ఇంకోటి ఉండదు. నేను చూడంగానే అంటే ఆ వయసులో ఉన్నవాళ్ళు పరిచయంగా ఉంటే ఖచ్చితంగా ముందు చిన్నవా అని అడుగుతా, చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంది ఎందుకు ఈ పరిస్థితులు అంటే ఆ దెబ్బకు తట్టుకోలేక ఏమో అడుక్కోవటానికి వచ్చి. కొంతమంది ఏం చేస్తారు, ఈ కాపురం కాడికి వచ్చేసరికి ఈ సెక్షన్ పిల్లలేమో వాళ్ళు పెట్టి ఆ క్రమశిక్షణ, మా నాన్న మా అమ్మ పెట్టి ఆ టార్చర్, క్రమశిక్షణ ఒక టార్చర్గా మారుతుంది, ఒక టార్చర్గా కనపడుతుంది. ఆ టార్చర్ దెబ్బకు మేము ఉండలేము, మాకెందుకు ఈ గోల అని చెప్పని సర్దుకుంటాం అని చెప్పని ఫ్రెండ్స్ ఇంటికి పోతారు. ఎన్నాళ్ళు పెడతారు, 4 రోజులు పెట్టి 5వ రోజు ఈడు లేదంటే ఇది మా యదాన పడ్డదని చెప్పని మా యదాన పడ్డడని తిడతారు, సూటిపోటి మాటలతోనే తిడతారు. లేదు ఈ ఇంట్లో నాకు సరిగా లేదని చెప్పి అనుకుంటాం, కొడుకు దగ్గర ఉండలేక కూతురి దగ్గరకు పోతే, పెద్ద కూతురి దగ్గర కానీ చిన్న కూతురి దగ్గరకు పోతే మా యదాన పడ్డారని చెప్పని డైరెక్ట్గా అంటారు, ముఖానే అంటారు. ఇంక నువ్వు పోవా ఎన్నాళ్ళు ఉంటావు, ఇంక నువ్వు పోవా ఎన్నాళ్ళు ఉంటావు అని చెప్పని పొడుస్తూ ఉంటారు. ఏంది ఇదొక లెక్క అయితే, వీళ్ళు అంతసేటు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూతురు పెద్ద కూతురు కానీ చిన్న కూతురు ఇట్లా కూతుళ్ళు ఉంటారుగా, ఎంత తీసుకున్నా కానీ ఏం పెట్టి అంటారు. ఏ టైప్ అంటే వీళ్ళ వ్యవహారం, వీళ్ళ మనసు ఎట్లా ఉంటుంది అంటే జలగ టైప్ అనమాట. నీళ్ళల్లో కాళ్ళు పెడితే జలగ పట్టుద్ది, ఎటు నుంచి వచ్చుద్దో పట్టుద్ది ఖచ్చితంగా, 2 పక్కలు బట్టి అది మనిషి ఒంటిలో ఉన్న రక్తాన్ని పీల్చుద్ది కానీ లోపల ఇముడ్చుకోలేదు, లోపల దాచిపెట్టుకోలేదు. తాగి 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 పట్టుబ్బిన తర్వాత చిన్నగా ఒక పక్క నుంచి వదిలేస్తూ ఉంటుంది, పీల్చిన రక్తం మొత్తాన్ని అదే విసర్జిస్తూ ఉంటుంది, మళ్ళీ లాగుతూనే ఉంటుంది. ఈ జలగ వ్యవహారం అనమాట. ఏం పెట్టివు అంటారు, మరి ఏం పెట్టకపోతే నీకు ఇవన్నీ ఎలా సమకూడిని. ఇప్పుడు అమ్మ ఆయన సరిగా అన్నీ చూడలేదు అనగానే తల్లి పేగు తరుక్కుపోయి కదిలి ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి నీకు సర్దుతూ ఉంటుందిగా, సాటుగా కొడుకు తెలియకుండా, పెద్ద కొడుకు ఉన్న కొడుకులకు తెలియకుండా, ఒక్కడే కొడుకుంటే ఆ ఒక్కడికి కూడా తెలియకుండా చిన్నగా సర్దుతూ ఉంటుంది నీకు. 100, 200, 300, ఒక 500 ఎంతో కొంత సర్దుతూ ఉంటుందిగా. మరి సర్దటాన్ని బట్టాక నువ్వు చిన్నగా మెట్టు మీద మెట్టు వేసుకుంటూ చిన్నగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా. ఈరోజు ఈ స్థితికి రాగానే మా ఇంటికి రావద్దు, ఈ సమస్య అన్నమాట. ఎలా ఉంటుందంటే ఈ సెక్షన్ అయితే ఈ టార్చర్ తట్టుకోలేక ఆ తల్లి ఆడకపోకుండా, తండ్రి ఆడకపోకుండా ఇట్లా ఏదిస్తూ ఉంటారు. ఇక సేవ పరిచయలోకి వచ్చేసరికి సేవకుడు చెప్పిన మాట ససేమీర నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒరయ్యా నువ్వు నిలబడి నేను దేవుడు ఈ మాట చెప్పాడు, నాకు ఇలా జరిగిస్తాడు దేవుడు, నువ్వు ఉండయ్యా అంటే, అమ్మాయి నువ్వు ఉండమ్మంటే ఆహా అసలు ఏమీ లేదు, అంత అప్పుడే ఏది 1-2 నెలలకు లేదంటే 1-2 సంవత్సరాలు PhD పట్ల సంపాదించిన దానికి మళ్ళీ సంపాదించినోడికి మళ్ళీ ఇక ఎగిపోయి సేవ చేయాలని ఏం చేస్తావు, ఏం నేర్చుకున్నావు. మనం ఒక అన్నయ్య కనపడితే అన్న వాక్యం చదువుతున్నావా అని కూర్చోను, ప్రార్థన చేసుకున్న వాక్యం చదువుతున్నాను. నాకు స్టన్ మంది, అరే నేను ప్రార్థన చేసుకుంటే అసలు లేదని కూడా 2-3 నిమిషాలు ప్రార్థన చేయాలి, అట్లా కూర్చోనగానే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నాను అని చెప్పని, సరే బైబుల్ ది అన్నాను. ఇవాళ నీ సంగతి తేలవాళ్ళే అని చెప్పని బైబుల్ ది అన్న. మన దగ్గర అంతా 4 రోజుల్లోనే తేలిపోవాలి అంటే ఇది కరెక్ట్ అయిన సరుకా కాదని బైబుల్ ది అన్న. తీసిండు. బైబుల్లో బాగా నోరు తిరగని కఠినమైన పదాలు ఆయనకి, నాకే నోరు ఇందాక చదివిన మాట, ఆ మాటే పూర్తిగా చదవటం నా వల్ల కాల. అసలు ఈయనకు తిరుగుద్దా లేదా అని చెప్పని కొన్ని కఠినమైన మాటలు తీసి ఈ చదువు అన్న. నాకు వెళ్ళి చూస్తున్నాడు, చదువు అన్న నోరు తెరిచి, బుష్ అంటుండు. బుష్ కాదన్నా చదువు అన్న రావట్లేదన్న. ఎన్నిసార్లు చదివి వాక్యం అన్న, బైబిల్ ఎన్నిసార్లు 21 సార్లు అని. ఏది ఇట చూస్తా మనసులో చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటాను అన్న. మరి ఎందుకు చదవట్లేదని, 21 సార్లు నువ్వు బైబిల్ చదివితే ఈ పాటికల బైబిల్ మీద నీకు పట్టు రావాలా, బైబిల్లో ఉన్న వాక్యం నీలో కనపడాలా, కనపడతలేదు. మర్యాదగా నోరు తెరిచి ఆ స్వరం నీకన్నా వినపడేటట్టుగా
నీ స్వరం నీకని వినపడేటట్టుగానే వాక్యం చదువు. లేకపోతే నాలుక కదలకపోతే ఆ వాక్యం రేపొద్దున ఎడ నిలబడి వాక్యం చదవాలంటే పరువు పోగొట్టుకుంటూ. ఎందుకంటే ఫలానా దైవజనుడి దగ్గర పెరుగుతున్నాడంటే కావాలని సేవకులైనా ఆ సేవకుల కింద పెరిగేవాళ్ళైనా అల్పానికి నిన్ను పరీక్షిస్తారు. నువ్వు వెళ్తున్న సేవకుడు పరువు తీసేస్తావు, నీ పరువు తీసేస్తావు, టోటల్గా దేవుడి పరువు కూడా ఆ నీళ్ళపాలు చేస్తావు. ఏంది మర్యాదకు నోరు తెరిచదు అన్న వాక్యం. ఎందుకంటే నేను చూశాను చాలామందిని అలా హేళనగా కావాలని పరీక్ష ఇచ్చిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. మరి నా దగ్గరకు వచ్చిన వాడి నువ్వు మరి నిన్ను కూడా ఇంకా రకరకాల పరీక్షిస్తారుగా. విశ్వాసాన్ని పరీక్షిస్తారు, ప్రార్థన పరీక్షిస్తారు. నేను ఎక్కడికి చెప్పి వచ్చిన వాళ్ళు కాదని ప్రార్థన నేర్చుకో, ముందు ప్రార్థన నేర్చుకో, వాక్యం నోరు తెరిచి చదువు, వాక్యం కూడా నోరు తెరిచి చదువు. వాక్యం చదివేటప్పుడు ఇలా ప్రార్థన చేయి, అలా ప్రార్థన చేస్తేనే నీకు కరెక్ట్గా ఎక్కుద్ది, లేకపోతే నీకు అర్థం కాదని చెప్పా. ఇప్పుడు ఇట్లాంటి క్రమశిక్షణ చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చనప్పుడు ఏం చేస్తారు అంటే నా ఒక్కడి దగ్గర నచ్చక పారిపోయారని నేను చెప్పట్లేదు, కానీ చాలా చోట్ల సంఘాలు నేను చూసిన సందర్భం క్రమశిక్షణ అనేది నచ్చక స్వేచ్ఛగా బ్రతకాలని, స్వేచ్ఛగా ఉండాలి, నా మీద ఎవడు ఆధిపత్యం ఉండకూడదు, నేనే శాసించే శాసనకర్తగా ఉండాలి. అలా అనుకొని హాగరమ్మ శారమ్మ దగ్గర నుంచి పారిపోతుంటే దేవుడు అండు పోమాక మర్యాదగా వెనక్కిపోయి నీ యజమానురాలు కింద తగ్గి లోబడి ఉండు. బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు అణిగి లోబడి ఉంటే తగిన సమయం ఉంది, ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయం ఉంది. ఆ తగిన సమయం కొరకు వేచి ఉంటే మనం ధన్యులం. ఇవాళ మన జీవితాలు ఏదన్నా అనుకున్న పరిస్థితులు, ఇప్పటికే కొన్ని కార్యాలు దేవుడు చేశాడు. అవి కార్యం అసలు చేయనోడైతే ఆ కార్యం కూడా రాదు. చేశాడు కాబట్టి మిగతా కార్యం కూడా దేవుడు చేస్తాడు. దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అన్ని విషయాల్లో దేవుని జోక్యం ఉంది, దేవుని హస్తం ఉంది, దేవుడు చేయాలనుకున్నటువంటి పని కూడా ఉంది. అది మన ఊహలకు అందనటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఏంది భయపడాల్సిన పని లేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయ్యా కనికరించండి. శ్రేష్టమైన సంగతులు మాతో మీరు మాట్లాడుతున్నారు. నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నానని చెప్పని కూడా సెలవిస్తున్నారు. ప్రభా మీరు ఆల్రెడీ ఆ సమస్యలు, ఆ పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుని ఉన్నారని చెబుతున్నారు. నీవు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలని కూడా చెప్తా ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, నువ్వు హెచ్చించే సమయం ఒక సమయం ఉంది కాబట్టి ఉన్న దాంట్లో మీరు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండడానికి కృపను దయచి దేవా, నీ కార్యములు జరిగించమని బుద్ధిపూర్వకంగా మేమైనా తెలిసి తెచ్చుకున్న తెప్పలు ఉన్నట్లయితే, పొరపాట్లు ఉన్నట్లయితే దాన్ని బట్టి వేదన పడుతూ దేవుడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నిన్ను ప్రశ్నించే పరిస్థితి నేనున్నా, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఉన్నా ప్రభువా, అయా క్షమించండి. ఆ పొరపాటు విషయంలో కూడా ఇదిగో తండ్రి నీ జోక్యం ఉందని, నువ్వు దాన్ని పరిష్కరించడానికి ఇదిగో ప్రభువా నువ్వు ఈరోజు చెప్తా ఉన్నావు, దాన్ని నేను పరిష్కరిస్తాను. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు లోబడి ఉండు, నాకు లోబడి ఉండు, నీ యజమానుడికి లోబడి ఉండు, అలాగే దైవజనులకు లోబడి ఉండు. మిగతా విషయాలు నేను చూసుకుంటానని సెలవిస్తున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని, సమస్త విషయాలు కృపానుగ్రహించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసాలు ఎవరినో చూసుకో ప్రభా. అయ్యా మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటిశోధనడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. అయ్యా మా మీద చూపించబడ్డ కళలో, నిద్రలో, దర్శనం చూపించబడ్డ సమస్త చీకటిశోధనడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి యేసు నామములో బంధించి లయపరుస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి త్వరబెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాం.
తోరబెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని ఇక్కడున్న తల్లిగారిని బట్టి నీ స్తోత్రాలు, ఇదిగో ఇక్కడున్న సంఘ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు, బిడ్డలందరినీ దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తాను, నీ చేతులకు అప్పచెబుతున్నాను. ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. గొప్ప కార్యాలు జరిగించమని, మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులు అడిగిన వారు నీ సన్నిధిలోని మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం అన్ని విధాల విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించబడి నీ సేవలు గొప్పగా అభిషేకించబడి నీ సేవలో వాడబడును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని నువ్వు తోడు నడిపి సహాయం చేయమని యేసయ్య నామములోనే 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలు బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ పరిచయం ఇక్కడున్న సంఘ బిడ్డల సంస్థని స్థానికంగా సహకరిస్తున్న తల్లి కుటుంబం అందరినీ చేతులకు అప్పచెప్తూ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తూ యేసు నామములోనే ప్రార్థించి దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము, సమకూడిన ప్రార్థనల ప్రభు చిత్త ప్రకారం ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, స్థానికంగా ఉన్న కుటుంబ సంఘ బిడ్డ సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశ రక్తమునకే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదక మంత్రప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.